అండి అందరూ బాగున్నారా? ముందు వీడియోలో చూసారు కదా మా బాబుకి గుండు చేయించడం. ఈ వీడియోలో అయితే స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు కార్లు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కొత్త కార్లు పూజ కోసం ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇక్కడ కార్లు పూజలు ఎక్కువగా చేపిస్తారు. అలాగే అన్నప్రాసనలు కూడా ఇదిగో చూడండి, ఒకే రోజు పక్క పక్కనే ఇద్దరు పిల్లలకి అన్నప్రాసనలు జరుగుతున్నాయి. అలాగే చెవులు కుట్టించడము, పిల్లలకి మొక్కుంటే పుట్టు వెంట్రుకలు తీపిచ్చడము, పెళ్ళిళ్ళు అవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. మేమైతే దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్నాము. ఎక్కువ మంది జనాలు లేరు. అప్పటికే టైము 12 దాటిపోయింది. 1కి 1:30కి అలాగో క్లోజ్ చేస్తారంట గుడి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు ఎదురుగా. గుడి క్లోజ్ చేస్తారేమో అని ఇంకా హడావుడిగా వచ్చేసాము. క్యూ లైన్లో అయితే ఎక్కువ మంది లేరు. ఇంకా దర్శనం అయితే త్వరగా అయిపోయింది. ఇక్కడ శిఖర దర్శనం అని ఉంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి ఉయ్యాలు కడుతున్నారు. అలాగే అంతకుముందు అయితే ఇక్కడ కొంచెం పుట్టలాగా ఉండేదన్నమాట. అక్కడే పాలు పోసి దండం పెట్టేసుకొని వెళ్ళే వాళ్ళం. పిల్లలు పుట్టిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు అక్కడ ఉయ్యాలది కడుతున్నారు. ఇక్కడ వేరే చోట కొంచెం ముందు సైడు పుట్ట కూడా ఉంది. ఇంకా స్వామివారికి పాలు పోసి వెళ్దాంలే అని ఇక్కడ ఆగాము. దర్శనం అయితే త్వరగానే అయిపోయింది, కానీ ఇక్కడ కొంచెం లేట్ పట్టింది. అందరూ కూడా పాలు పోసి పసుపు కుంకుమ పెడుతున్నారు. మేము కూడా లైన్లో నుంచొని ఇంకా అయ్యాక చేసి వెళ్ళాము. కాకాణిలో అయితే పెళ్ళైన జంటలు కూడా కొంతమంది వచ్చారనమాట. ఇక పెళ్లి బట్టలతోనే వచ్చి స్వామివారి దర్శనం అది చేసుకొని వెళ్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ చూడండి, కాకాణిలో దోషాలు ఏమన్నా ఉంటే వాళ్ళ కోసం అని రాహుకేతు పూజలు అవి కూడా చేస్తారనమాట. ఇక్కడైతే కళ్యాణ మండపం కూడా ఉంది. పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి. అటు సైడ్కి వస్తే రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పెళ్లి చేసిన వాళ్ళు ఇక్కడ భోజనాలు అవి పెట్టుకుంటున్నారనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్. ఇటువైపు భోజనాలు అవి జరుగుతున్నాయి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ముందుకు వెళ్తే పిల్లల కోసం బొమ్మల షాపులు అన్నీ ఉన్నాయి. మా వాడు ముందే అడిగాడు, పిల్లలు ఉంటే బొమ్మలు ఇంట్లో చాలా ఉంటాయి, ఇంకా వాడు ఆల్రెడీ బొమ్మలు ఉన్నాయి కదా అని మేమేం తీసుకోకుండా ఇంకా పక్క సైడ్ నుంచి వచ్చేసాము. ఇదే రాహుకేతు పూజా మండపము. కొంచెం ముందుకు వెళ్తే నవగ్రహ మండపం అని ఉంది. ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉంది. ఇంకా ప్రసాదం తీసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట. రాహుకేతు మండపంలో అలాగే నవగ్రహ మండపంలో దోషాలు ఉన్న వాళ్ళకి పూజలు అయితే చేస్తారు. మీరు స్వామివారి దర్శనం చేసుకున్నారా? అయితే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా.